ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్ కోసం మన విఎంఆర్ లాజిక్స్ నుండి ఒక పెద్ద సర్ప్రైజ్. సో ఆ వీడియో ఆల్రెడీ విఎంఆర్ సార్ చేశారు, బట్ దాని నుండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయో కమెంట్ సెక్షన్లో చూసి ఆ డౌట్స్ని రెక్టిఫై చేయడానికి మళ్ళీ ఇంకొక వీడియో చేస్తున్నాం అనమాట. అయితే ఈ వీడియో వచ్చేసి ఎస్పెషల్లీ ఫర్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అలానే గ్రూప్ డి ఆస్పిరెంట్స్ కోసం. సో గ్రూప్ డి నుండి మనకు ఒక షార్ట్ నోటీస్ అయితే వచ్చింది కదా, అరౌండ్ 30,000+ వేకెన్సీస్తో నోటిఫికేషన్ రాబోతుంది అనేసి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డికి రెండింటికి కలిపి ఒక ఆన్లైన్ లైవ్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం అన్నమాట. అయితే ఈ ఆన్లైన్ లైవ్ బ్యాచ్ ఏంటి, లైవ్ బ్యాచ్కి రికార్డెడ్ బ్యాచ్కి డిఫరెన్స్ ఏంటి, ఇవన్నీ పాయింట్స్ నేను ఈరోజు మీతో డిస్కస్ చేయడానికి మీ ముందుకు వచ్చాను. ఈ ఆన్లైన్ లైవ్ బ్యాచ్ వచ్చేసి మనకి 27th డిసెంబర్ నుండి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ డెమో క్లాసెస్ కూడా వినొచ్చు మీరు. ఎందుకు అంటే మీకంటూ ఒక ఐడియా ఉండాలి, అసలు కంటెంట్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నాం. మా మీద చాలా నమ్మకం ఉంది. మా స్టూడెంట్స్ ఎవరైతే జాబ్ కొట్టారో వాళ్ళకి మా మీద నమ్మకం వచ్చినట్టే ఇప్పుడు రాబోయే ఆస్పిరెంట్స్ కూడా మా మీద నమ్మకం రావాలి అన్న ఉద్దేశంతో డెమో సెషన్స్ 1 డే కాదు, 2 డేస్ కాదు, 4 డేస్ డెమో సెషన్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఈ డెమో క్లాసెస్ వచ్చేసి 27th డిసెంబర్ నుండి 31st డిసెంబర్ వరకు ఉంటాయి అన్నమాట. సో ఈ డెమో సెషన్స్ని యూటిలైజ్ చేసుకోండి. సో ఫీ డీటెయిల్స్ కనుక చూసుకుంటే బిఫోర్ డెమో వచ్చేసి 27th డిసెంబర్ నుండి స్టార్ట్ అవుతుంది కదా. సో డెమోకి ముందు జాయిన్ అయితే 1,999 రూపీస్, అంటే జస్ట్ 1,999 రూపీస్ పే చేసి March 31st కల్లా బ్యాచ్ అనేది ఎండ్ అయిపోతుంది, మొత్తం సెషన్స్ కంప్లీట్ అయిపోతాయి. అదే డ్యూరింగ్ డెమో సెషన్స్ నేను ఆల్రెడీ చెప్పాను 27th డిసెంబర్ నుండి 31st డిసెంబర్ వరకు ఉంటాయని చెప్పాను కదా. సో డెమో టైంలో కనుక మీరు తీసుకున్నట్లయితే కోర్సు 2499కి వస్తుంది. అలానే డెమో తర్వాత అంటే 31st తర్వాత కనుక మీరు ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే 2,999 పే చేసి మీరు ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఫస్ట్ 300 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ బ్యాచ్లో జాయిన్ అయ్యే ఫస్ట్ 300 మెంబర్స్కి మాత్రమే ఈ ఫీ అనేవి అప్లికబుల్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఈ 300 మెంబర్స్ ఎక్సీడ్ అయింది అంటే 4,999 రూపీస్కి మీరు కోర్స్ని పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు అంటే మీరు ఎక్కడ చూసుకున్నా సరే రికార్డెడ్ సెషన్సే మన దగ్గర కూడా ఈవెన్ చెప్పాలి అంటే రికార్డెడ్ సెషన్సే 3 మంత్స్కి 2,499కి ప్రొవైడ్ చేసిన రోజులు ఉన్నాయి. బట్ ఈసారి ఏంటి అంటే ఎగ్జామ్ దగ్గరలో ఉంది, చాలామంది ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అవుతున్నారు. మన విఎంఆర్ లాజిక్స్ నుండి మీరు ప్రీవియస్గా కనుక చూసినా సరే మన మెయిన్ మోటో ఎడ్యుకేషన్ ఒకటే ప్రొవైడ్ చేయడం కాదు, అంటే బిజినెస్ ఓరియంటెడ్గా మేము ఏ రోజు వెళ్ళలేదు. సొసైటీ పరంగా పేదవాళ్ళకు ఉపయోగపడాలి అన్న దృష్టితోనే వెళ్ళినాం కాబట్టి సో ఇప్పుడు మెయిన్గా ఎక్కువ మంది ప్రిపేర్ అవుతుంది ఎన్టీపీసీకి గ్రూప్ డికి. అసలు లైవ్ బ్యాచ్ స్టార్ట్ చేయడానికి రీజన్ కూడా ఏంటి అంటే చాలా మటుకు కాల్స్ ఏంటి అంటే క్లాసెస్ ఆఫ్లైన్ వచ్చి వింటాం, ఆన్లైన్లో వినాలి, రికార్డెడ్ వినాలి అంటే ఏమన్నా డౌట్స్ ఉన్నాయి అంటే ఇమీడియట్గా ఫ్యాకల్టీతో మేము కనెక్ట్ అవ్వలేకపోతున్నాం, ఆఫ్లైన్కి వద్దాము అని అంటే హాస్టల్లో అంత ఫీ పే చేయలేకపోతున్నాం అని చెప్పడం వల్ల అవన్నీ మైండ్లో పెట్టుకొని అసలు స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేమేం చేయగలుగుతామో అనేసి విఎంఆర్ సార్ ఈ డెసిషన్ తీసుకున్నారనమాట. సో స్టూడెంట్స్కి హాస్టల్లో ఫీ పే చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ ఇంటి నుండి కదలాల్సిన అవసరం లేదు, అట్ ద సేమ్ టైం ఫ్యాకల్టీతో ఏం డౌట్స్ ఉన్నా సరే ఇమ్మీడియట్గా రెక్టిఫై చేసుకోవచ్చు. సో దానికోసమే ఈ ఆన్లైన్ లైవ్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేశాం. అయితే ఈ ఆన్లైన్ లైవ్ బ్యాచ్ డీటెయిల్స్ కనుక చూస్తే ఎవ్రీడే మీకు 6 hours లైవ్ సెషన్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి 10 నుండి 1 వరకు, మళ్ళీ 1 to 2 లంచ్ బ్రేక్, 2 o'clock నుండి 5 o'clock వరకు ఈ లైవ్ బ్యాచ్ టైమింగ్స్. సో ఎవ్రీడే మీకు 6 hours లైవ్ సెషన్స్ అనేవి ఉంటాయి. అసలు ఈ లైవ్ క్లాసెస్లో ఏమేమి ఇంక్లూడ్ చేస్తామనే పాయింట్స్ నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. సో ఈ బ్యాచ్ గురించి ఇంకా చెప్పాలి అంటే బేసిక్గా లైవ్ బ్యాచ్కి రికార్డెడ్ సెషన్స్కి డిఫరెన్స్ అనేది ఒకసారి చూద్దాం, మీకు ఒక క్లారిటీ వస్తుంది. కంటెంట్ పరంగా చూస్తే మనం ఈ బ్యాచ్ దేనికి సంబంధించిందని చెప్పాం, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అలానే గ్రూప్ డికి సంబంధించిందని చెప్పాం కదా. సో లైవ్ బ్యాచ్ ఏంటి అంటే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అలానే గ్రూప్ డి. సో ఎన్టీపీసీ గ్రూప్ డి ఈ రెండింటికి సంబంధించిన సిలబస్ ఫుల్ ప్లెడ్జ్డ్గా కంప్లీట్ అవుతుంది. మరి రికార్డెడ్ సెషన్స్ ఏంటి అంటే మనకున్న రికార్డెడ్ సెషన్స్ ఎన్టీపీసీ, గ్రూప్ డి, సిజిఎల్ మీరు ఏ ఎగ్జామ్స్ క్రాక్ చేయాలన్నా దానికి తగ్గ మొత్తం సిలబస్ అనేది రికార్డెడ్ సెషన్స్లో ఉంటుంది. లైవ్ బ్యాచ్ ఏంటి అంటే ఎస్పెషల్లీ ఫర్ ఎన్టీపీసీ, గ్రూప్ డి వరకు మాత్రం మనకు సిలబస్ కంప్లీట్ చేసేలాగా బ్యాచ్ ఉంటుంది. క్వశ్చన్స్కి వచ్చేసరికి క్వశ్చన్స్ కావచ్చు, హ్యాండ్ అవుట్స్ కావచ్చు, అవన్నీ కూడా లైవ్ బ్యాచ్కి రికార్డెడ్ బ్యాచ్కి డిఫరెంట్గా ఉంటాయి. సో మీరు ఒకసారి వెరిఫై చేసినట్లయితే లైవ్ బ్యాచ్ క్వశ్చన్స్, రికార్డెడ్ సెషన్స్లో క్వశ్చన్స్ కూడా హ్యాండ్ అవుట్స్ డిఫరెంట్గానే ఉంటాయి. ఎందుకు అంటే మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది ఎన్టీపీసీ గ్రూప్ డి బ్యాచ్. అదే రికార్డెడ్లో ఉన్నది ఏంటి అంటే ఏ ఎగ్జామ్ అయినా సరే క్రాక్ చేసే లెవెల్లో మన దగ్గర రికార్డెడ్ సెషన్స్ మనం ఆల్రెడీ ప్రొవైడ్ చేసాం.
దెన్ టాపిక్ వైజ్ టెస్ట్ విత్ ఎక్స్ప్లెనేషన్. సో ఒక టాపిక్ అయిపోయిన తర్వాత టాపిక్కి సంబంధించి ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాం. ఆ టాపిక్ నుండి ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన క్వశ్చన్స్ కావచ్చు, నెక్స్ట్ అడిగే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కావచ్చు, వాటికి సంబంధించి మనం టాపిక్ నుండి క్వశ్చన్స్ ఇస్తాము. సో అవి మీరు రాసిన తర్వాత మళ్ళీ వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఈ బ్యాచ్ మెయిన్ థీమ్ వచ్చేసి ఇప్పటి వరకు ప్రిపరేషన్ స్టార్ట్ అవ్వని చేయని వాళ్ళు కూడా జాబ్ కొట్టాలి అన్న ఉద్దేశంతో బేసిక్ లెవెల్ నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ప్రెసెంట్ ఎవ్రీ సండే పెట్టడానికి రీజన్ ఏంటి అంటే మనం సిలబస్ అయితే వెంటనే కంప్లీట్ అవ్వదు కాబట్టి మీరు స్టార్టింగ్ ఒక్కొక్క మాక్ టెస్ట్ ఇచ్చుకుంటూ వెళ్తే మనకి బ్యాచ్ అనేది మార్చ్ 31st ఎండ్ అయిపోతుంది. 31st కల్లా సిలబస్ మొత్తం కంప్లీట్ అవుతుంది. సో మార్చ్ 1st నుండి ఏంటి అంటే మనకు ఆల్మోస్ట్ 2 months సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది కాబట్టి మీకంటే ఒక ఐడియా వస్తుంది. అరౌండ్ మీకు 70% సిలబస్ మార్చ్ 1st కల్లా కంప్లీట్ అవుతుంది. సో అప్పుడు మార్చ్ 1st నుండి ఏం చేస్తున్నామంటే ఎవ్రీ 2 daysకి మీకు ఒక మాక్ టెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ డే మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది యాప్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. సో ఎక్స్ప్లెనేషన్ లేకుండా మాక్ టెస్ట్ అయితే పెట్టట్లేము. ఎక్స్ప్లెనేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ప్రెసెంట్ మార్చ్ 1st వరకు మాత్రం ఎవ్రీ సండే ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే మనకి 50 మాక్ పేపర్స్ ఉన్నాయి. మరి 50 మాక్ పేపర్స్ కంప్లీట్ చేయాలి అని అంటే మీకు ఫస్ట్ సిలబస్ వచ్చి ఉండాలి. సిలబస్ రావాలి అంటే క్లాసెస్ వినాలి. సో అందుకని ఒక 2 monthsలో మనకి 70% సిలబస్ అయిపోతుంది కాబట్టి మార్చ్ 1st నుండి ఎవ్రీ 2 daysకి ఒక మాక్ టెస్ట్ అనేది ఉంటుంది. సో దాంతో ఏంటి అంటే మీకు క్లాసెస్ వినొచ్చు, అట్ ఏ టైం ప్రాక్టీస్ అనేది కూడా ఎక్కువ అయిపోతుంది. నెక్స్ట్ డౌట్ క్లియరింగ్ సెషన్ బై జిఎస్ ఫ్యాకల్టీ. జిఎస్ ఫ్యాకల్టీతో డౌట్ క్లియరింగ్ సెషన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వీక్లీ టైం టేబుల్. సో ఒక వీక్కి తగ్గ టైం టేబుల్ అనేది మేమే ప్రొవైడ్ చేస్తాము. సో ఆ టైం టేబుల్ ప్రకారం మన క్లాసెస్ అనేవి కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. మరి ఆ టైం టేబుల్ ఎందుకు ఇస్తున్నాము అని అంటే ఇక్కడ మనం లైవ్ బ్యాచ్లో డిస్కస్ చేసేవి ఏంటి అంటే అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, అలానే కరెంట్ అఫైర్స్. సో ఈ 4 subjects మాత్రమే డిస్కస్ చేస్తున్నాం లైవ్ బ్యాచ్లో. అదేంటి 4 subjects ఎందుకు డిస్కస్ చేస్తున్నారు అంటే ఈ 4 subjects నుండి మీరు CBT 1 అలానే మన మెయిన్ మోటో ఏంటి CBT 2 క్వాలిఫై అవ్వడం, అంతే కదా. సో CBT 1 CBT 2లో కనుక చూసుకుంటే CBT 1 నుండి ఈ 4 subjects నుండే మనకి 70 marks వెయిటేజ్ అనేది ఉంటుంది. 60 marks వచ్చేసి మనకి అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, రిమైనింగ్ 10 marks వచ్చేసి కరెంట్ అఫైర్స్. అలానే CBT 2లో చేసుకుంటే అవుట్ ఆఫ్ 100 marks ఇది. CBT 1 వచ్చేసి అవుట్ ఆఫ్ 100 marks 70 marks వెయిటేజ్ ఈ 4 subjects నుండే ఉంటుంది. నెక్స్ట్ CBT 2కి వచ్చేసరికి అరౌండ్ 80 to 85 marks అవుట్ ఆఫ్ 120 marks అరౌండ్ 80 to 85 marks ఈ 4 subjects నుండే వెయిటేజ్ ఉంటుంది. సో అందుకని ఈ సబ్జెక్ట్స్ కనుక మీరు లైవ్ క్లాసెస్ వింటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇమ్మీడియట్గా రెక్టిఫై చేసుకోవచ్చు. అన్ని క్లాసెస్ అంటే మిగిలిన 30 marks కూడా మేము లైవ్ సెషన్స్ అనేవి ఇవ్వచ్చు. బట్ అలా లైవ్ సెషన్స్ ఇవ్వడం వల్ల ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది. మనకు అంత టైం లేదు. ఎగ్జామ్ మోస్ట్ ప్రాబబ్లీ ఏప్రిల్ 2025లో ఉంటుంది కాబట్టి సో దానికోసం మిగిలిన జిఎస్ పార్ట్ ఏదైతే జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ నుండి సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటన్నింటికి కూడా రికార్డెడ్ సెషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. మరి ఆ రికార్డెడ్ సెషన్స్ ఎలా చదవాలి అనేది కూడా అదే నేను చెప్పిన స్టార్టింగ్లో టైం టేబుల్ చెప్పాను కదా. సో ఒక టైం టేబుల్, వీక్లీ టైం టేబుల్ ఇస్తాము. ఆ రికార్డెడ్ సెషన్స్లో ఏ టాపిక్ ఏ రోజు కంప్లీట్ చేయాలి. ఈ ఫిజిక్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఫిజిక్స్ నుండి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఈ రోజు రికార్డెడ్ సెషన్స్ కంప్లీట్ చేయండి. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ నెక్స్ట్ డే కంప్లీట్ చేయండి. అలా ఇచ్చేసి ఒక 1 week తర్వాత డౌట్ క్లియరింగ్ సెషన్స్ అనే పాయింట్ చెప్పాను జిఎస్ ఫ్యాకల్టీతో అన్నాను కదా. సో జిఎస్ అనేది మనం రికార్డెడ్ సెషన్స్ ఇస్తున్నాం కాబట్టి మీకేమైనా డౌట్స్ ఉంటే ఆ వీక్లో మీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయో మేము నోట్స్లో రాసుకున్న తర్వాత అవన్నీ కూడా ఒక డే డౌట్ క్లియరింగ్ సెషన్ అనేది జిఎస్ ఫ్యాకల్టీతో పెట్టించి మీ డౌట్స్ అనేవి అన్నీ రెక్టిఫై చేస్తాం. దానివల్ల ఏమవుతుంది అంటే మనకు మార్చ్ 31st టెంటేటివ్లీ ఏప్రిల్లో ఎగ్జామ్ ఉంటుంది. అది కూడా గ్రాడ్యుయేట్ లెవెల్ అన్నాడు. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వచ్చేసి May to June ఎగ్జామ్ ఉంటుంది అనేది తెలుస్తుంది కదా. సో అందుకనేసి వీటన్నింటినీ మైండ్లో పెట్టుకొని మార్చ్ 31st బ్యాచ్ కంప్లీట్ అవ్వాలి అంటే ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్ అన్ని లైవ్ సెషన్స్కి వెళ్ళి రిమైనింగ్ సబ్జెక్ట్స్ రికార్డెడ్ సెషన్స్కి వెళ్తున్నాం. వాటికి టైం టేబుల్ కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలనేది చాలా మందికి తెలీదు. ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలనేది తెలీదు. ఎప్పుడు కానీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలంటే ఏంటి, మీరు ఒక టాపిక్ తీసుకుంటున్నారంటే ఆ టాపిక్ ఈజీగా ఉండాలి, అలానే వెయిటేజ్ ఎక్కువ ఉండాలి. ఆ పాయింట్స్ మీకు తెలియవు కాబట్టి అవి కూడా మన జిఎస్ ఫ్యాకల్టీ ఎవరైతే ఎక్స్ప్లెయిన్ చేశారో వాళ్ళే మీకు టైం టేబుల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దాని ప్రకారంగా మీరు రికార్డెడ్ సెషన్స్ అనేవి ఎవ్రీడే అరౌండ్ ఒక 1 to 2 hours రికార్డెడ్ సెషన్స్ వినొచ్చు. అలా ఫుల్ ప్లెడ్జ్డ్గా టైం టేబుల్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. మన మెయిన్ మోటో మీరు ఆర్ఆర్బి, ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ కావచ్చు, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ కావచ్చు, దేనికి ప్రిపేర్ అయినా సరే పేపర్ టఫ్ లెవెల్లో ఇచ్చినా సరే
మీరు జాబ్ కొట్టాలి ఆ మెయిన్ మోటోతో ఆ రిజల్యూషన్ తీసుకొనే విఎంఆర్ లాజిక్స్ న్యూ ఇయర్ కింద ఈ రిజల్యూషన్ తీసుకున్నాము. సో మాతో పాటు మీరు చేయాల్సింది కూడా అంతే. సో ఎగ్జామ్స్ 2025లో మనకి ఎన్టీపీసీ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు 2025లో ఉన్నాయి కాబట్టి మీరు తీసుకోవాల్సిన న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటి అంటే ఈసారి వచ్చే ఎన్టీపీసీ నోటిఫికేషన్ కావచ్చు, గ్రూప్ డి నోటిఫికేషన్ కావచ్చు మీకోసం ఒక జాబ్ పక్కన పెట్టేసి ఉంది అనే పాయింట్ని మైండ్లో పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఎగ్జామ్స్ ఆల్రెడీ నేను చెప్పాను మాక్ టెస్ట్లు ఎలా ఉంటాయి అనేసి, అలానే టాపిక్ వైజ్ టెస్ట్లు ఎలా ఉంటాయి అనేసి మెన్షన్ చేశాము. దెన్ మాక్ టెస్ట్ అయిపోయింది, డౌట్ క్లియరింగ్ సెషన్స్ జిఎస్ ఫ్యాకల్టీతో ఉంటుంది అనే పాయింట్స్ కూడా డిస్కస్ చేసాం. ఇది మన లైవ్ బ్యాచ్ డీటెయిల్స్. సో ఈ లైవ్ బ్యాచ్ వచ్చేసి 27th 28th రోజు డెమో సెషన్స్, అర్థమెటిక్ వచ్చేసి విఎంఆర్ సార్ డిస్కస్ చేస్తారు 2 days. నెక్స్ట్ 29th సండే హాలిడే ఉంటుంది, ఎవ్రీ సండే హాలిడే. నెక్స్ట్ 30th 31st వచ్చేసి డెమో సెషన్స్, రీజనింగ్ అలానే ప్యూర్ మ్యాథ్స్ నుండి నేను డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ 2nd నుండి, ఫస్ట్ రోజు హాలిడే ఉంటుంది, 2nd నుండి రెగ్యులర్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో ఈ బ్యాచ్ని బాగా యూటిలైజ్ చేసుకోండి. ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, గ్రూప్ డి మీరు ఏది ప్రిపేర్ అయినా సరే దాంట్లో గెట్ ఇన్ అయ్యేలాగా మన దగ్గర ప్రిపరేషన్ అనేది మా సైడ్ నుండి 100% ప్రొవైడ్ చేస్తాము. మీ సైడ్ నుండి మేము చెప్పినవన్నీ వింటూ ప్రాక్టీస్ చేయడం మీ సైడ్ నుండి మీరు చేయాల్సిన పాయింట్స్. నెక్స్ట్ డెమో క్లాసెస్ కనుక చూసుకుంటే ఎవరైతే ఫీ పే చేసిన పర్సన్స్ ఉన్నారో, అంటే బిఫోర్ డెమో ఆల్రెడీ మనకి చాలామంది ఫీ అమౌంట్స్ పే చేశారు కదా. సో పే చేసిన వాళ్ళకి యాప్లో డైరెక్ట్ డెమో క్లాస్ నుండే క్లాసెస్ యాప్లో వినొచ్చు. ఎవరైనా విఎంఆర్ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేయకపోయి ఉంటే ప్లే స్టోర్ నుండి అలానే యాప్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేయండి విఎంఆర్ లాజిక్స్ యాప్ని. ఒకవేళ ఎవరైతే యాప్ ఇంకా ఏదైతే బ్యాచ్ ఉందో ఈ బ్యాచ్ పర్చేస్ చేయని వాళ్ళకి డెమో క్లాసెస్ యూట్యూబ్లో కనిపిస్తాయి. 27th నుండి 31st వరకు డెమో క్లాసెస్ని యూట్యూబ్లో వినొచ్చు. ఎవరైతే కోర్స్ ఇప్పుడు పర్చేజ్ చేశారో, ఆల్రెడీ చాలా మంది పర్చేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు డైరెక్ట్ మీరు యాప్కి వచ్చేసి క్లాసెస్ వినొచ్చు అనమాట, రైట్. సో ఈ ఆఫర్స్ని యూటిలైజ్ చేసుకోండి. బిఫోర్ డెమో, డ్యూరింగ్ డెమో, ఆఫ్టర్ డెమో ఫీ ప్రైజెస్ అనేవి చూసుకొని మీరు ఒక డెసిషన్కి రండి. నెక్స్ట్ ఇంకా విఎంఆర్ లాజిక్స్ నుండి గురించి చెప్పాలి అంటే మనం పెట్టి షార్ట్ పీరియడ్ అయినా సరే మనకి లాస్ట్ ఇయర్లో వచ్చిన జాబ్స్ వచ్చేసి 1000+ జాబ్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా మా జెన్యూన్ జాబ్స్. మరి జెన్యూన్ అని ఎందుకంటున్నా అంటే మా దగ్గర కోచింగ్ తీసుకొని మా దగ్గర మాక్ టెస్ట్లు రాసిన వాళ్ళని మాత్రమే మేము ఇక్కడ మెన్షన్ చేసాము. అలా కాకుండా ఒక మాక్ టెస్ట్ రాశారు కదా అనేసి వాళ్ళ పేర్లు మేము ఏ రోజు కూడా వేసుకోలేదు. అందుకనే మా జెన్యూన్ జాబ్స్ అని నేను క్లియర్గా చెప్తున్నా. అవి చూపివ్వడానికే మీకు విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో వాళ్ళ సక్సెస్ ఆగాలు కూడా చూపించాము. సో అందులో కొంతమంది డీటెయిల్స్ అనేవి మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము, స్టూడెంట్ డీటెయిల్స్. సో ఇక్కడ ఈ లైవ్ బ్యాచ్కి వచ్చేది ఏంటి అంటే విఎంఆర్ సార్, నేను అలానే జ్యోతి మ్యామ్, మనకున్నవి అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, కరెంట్ అఫైర్స్ కాబట్టి సో లైవ్ బ్యాచ్లో ఫస్ట్ 3 members ఎవరైతే ఉన్నారో వాళ్ళు లైవ్ బ్యాచ్లో ఉంటారు. నెక్స్ట్ రికార్డెడ్ సెషన్స్, జిఎస్కి సంబంధించి రికార్డెడ్ సెషన్స్లో ఇక్కడ మీకు కనిపిస్తున్న ఫ్యాకల్టీలో కొంతమంది ఫ్యాకల్టీ జిఎస్కి సంబంధించిన ఫ్యాకల్టీ మీకు కనిపిస్తారనమాట. సో ఇంకా నిన్న ప్రీవియస్గా మనం ఒక వీడియో రిలీజ్ చేసాం క్రిస్మస్ న్యూ ఇయర్కి సంబంధించి. సో క్రిస్మస్ న్యూ ఇయర్కి సంబంధించిన ఆఫర్స్ కోసం ప్రీవియస్ వీడియో ఒకసారి చెక్ చేయండి. ఫ్లాట్ 50% + 10% ఆఫర్ అనేది ఫుల్ కోర్సెస్ మీద, అలానే ఫ్లాట్ 50% + 15% ఆఫర్ అనేది ఇండివిజువల్ కోర్సెస్ మీద ఉంటున్నాయి. సో ఆ కోర్సెస్కి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే ప్రీవియస్ వీడియో అనేది చెక్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, టేక్ కేర్.